వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు జరుగుతున్నాయి. గుంటూరు జిల్లా పొన్నూరులో టీడీపీకి బిగ్ షాక్ అనే చెప్పాలి. వైసీపీలో చేరారు మండవ గౌతమ్, లక్ష్మీ నీరజ. అధినేత వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. పార్టీ బలోపేతానికి సమర్థవంతంగా పనిచేయాలని కూడా జగన్మోహన్ రెడ్డి ఆకాంక్షించారు. జగన్ నాయకత్వం, సిద్ధాంతాలు, లక్ష్యాలు, ప్రజల పట్ల నిబద్ధత ఎంతో ఆకర్షించాయని కూడా మండవ గౌతమ్ చెప్పారు. ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడుతున్న వైసీపీలో చేరడం సంతోషంగా ఉందని కూడా వెల్లడించారు. మరోవైపు వైసీపీలో చేరారు పోలవరం నియోజకవర్గానికి చెందిన రిటైర్డ్ ఎస్ఐ విజయ్ కుమార్. అంకిత భావంతో పనిచేస్తానని విజయ్ కుమార్ స్పష్టం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా సమస్యల మీద గళమెత్తినటువంటి విధానం కావచ్చు, కేంద్ర కార్యాలయానికి తమ సమస్యలు చెప్పుకోవడానికి క్యూ కట్టినటువంటి విధానం కావచ్చు, అనునిత్యం కూడా ప్రజా సమస్యల మీద మీరు ప్రజల్లో ఉండండి, ప్రజలతో పాటు కలిసి కూటమి ప్రభుత్వంపై పోరాడండి అని ఇచ్చినటువంటి పిలుపుతో అన్ని నియోజకవర్గాల్లో యాక్టివ్ అయినటువంటి కార్యకర్తల విధానాన్ని బట్టి చూసి కూడా ఆయా నియోజకవర్గాల్లో అసంతృప్త నేతలు కావచ్చు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి మీద అభిమానంతో ఉన్నటువంటి వారు కావచ్చు, అందరూ కూడా పార్టీలోకి వరుసగా క్యూ కడుతున్నటువంటి విధానాన్ని మనం చూస్తున్నాం. పొన్నూరు నియోజకవర్గానికి సంబంధించి ధూళిపాళ నరేంద్ర కంచుకోట అయినటువంటి ఆ నియోజకవర్గానికి సంబంధించి కీలక నేతలనే చెప్పాలి. వీరిద్దరూ కూడా జగన్మోహన్ రెడ్డి పనితీరు, ప్రజల పట్ల ఆయన ఆలోచిస్తున్నటువంటి విధానం కావచ్చు, లేకపోతే ఇతరత్రా వైఎస్ఆర్సీపీ యాక్టివేట్ అయినటువంటి తీరు కావచ్చు, ఇవన్నీ కూడా మమ్మల్ని పార్టీలోకి వచ్చేలా చేస్తూ ఉన్నాయి అనేటువంటి మాట. అలాగే అన్ని నియోజకవర్గాల్లో కూడా గ్రూపు తగాదాలను మీరు పక్కన పెట్టండి, కలిసికట్టుగా పనిచేయండి అని ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఒక్క పిలుపుతోటి ఈ స్థాయిలో పార్టీలో చేరికలు కొనసాగుతున్నాయని కూడా చెప్తున్నారు. ఇదంతా కూడా కూటమి మీద పెరుగుతున్నటువంటి అసంతృప్తి, దీన్ని మీరు క్యాష్ చేసుకోవాలి, ప్రజల్లోకి మీరు బలంగా వెళ్ళాలి, రాబోయే ఎన్నికల నాటికి ఓటు బ్యాంకుగా మీరు ఏ విధంగా మలుచుకుంటారనేది అది మీ చేతుల్లోనే ఉంటుంది. నియోజకవర్గ ఇన్ఛార్జీలు కావచ్చు, లేకపోతే పార్టీలో ఉన్నటువంటి కీలక నాయకులు కావచ్చు, కీలక నేతలు కావచ్చు, మీ పనితీరు మొత్తం కూడా నాకు రివ్యూ రూపంలో, మొత్తం కూడా రిపోర్ట్ రూపంలో అంతా వస్తుంది. కష్టపడి పనిచేసినటువంటి ప్రతి కార్యకర్తను కూడా గుర్తించే విధానాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేము తీసుకొని వచ్చామనేటువంటి ఒకే ఒక్క ఉత్సాహంతో ప్రతి కార్యకర్త, ఏదైతే గతంలో కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నారో ఇప్పుడు ఆ అసంతృప్తిని కూడా మరిచిపోయి దాన్ని పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి పిలుపుతో చేస్తున్నటువంటి విధానానికి సంబంధించి కీలక నాయకులు కూడా పార్టీలో చేరుతున్నటువంటి విధానాన్ని మనం చూస్తున్నాం. ఒక రిటైర్డ్ ఎస్ఐ కూడా విజయ్ కుమార్, ఆయన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆయన పార్టీ కండువ కప్పుకొని ఆ నిబద్ధతకు సంబంధించి నేను పార్టీలో చేరుతూ ఉన్నాననేటువంటి ఒక మాట చెప్పారు అని అంటే వైఎస్ఆర్సీపీ ఏ స్థాయిలో దూకుడుగా ముందుకు వెళ్తుందో కూడా తెలుస్తోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, పొన్నూరు నియోజకవర్గం లాంటి అంటే టీడీపీకి కంచుకోట అయినటువంటి ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి వారు పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు అని అంటే ఏంటి పరిణామాలు, ఏ విధంగా చూడాలంటే? మురళి, వైఎస్ఆర్సీపీలో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ కూటమి నేతల్లో ఉన్న అసంతృప్తి నేతలు, మరోపక్క పార్టీలో ఉంటూ ప్రాధాన్యత దక్కని టీడీపీ నేతలు, అటు జనసేనలో అసంతృప్తితో ఉన్న నేతలు కూడా వైఎస్ఆర్సీపీ వైపు మొగ్గు చూపుతున్నారు. మరోపక్క ఇటు టీడీపీ కంచుకోట, ధూళిపాల నరేంద్ర కంచుకోట అయిన పొన్నూరు నియోజకవర్గం నుంచి టీడీపీ నుంచి వైసీపీలోకి వలసలు మొదలయ్యాయి. టీడీపీ మండల అధ్యక్షురాలుగా పనిచేసిన మండవ లక్ష్మీ నీరజ, మరోపక్క పొన్నూరు మార్కెట్ మాజీ ఉపాధ్యక్షుడిగా పనిచేసిన మండవ గౌతమ్ సమక్షంలో పార్టీలో చేరారు. అయితే ఇక్కడ ప్రధానంగా ధూళిపాల నరేంద్ర, ఇటు అంబటి ఏదైతే అంబటి రాంబాబు తమ్ముడు అక్కడ అంబటి మురళీకృష్ణ సమన్వయకర్తగా ఉన్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా నియోజకవర్గంలో ఉన్న సమస్యలు, మరోపక్క ఇటీవల ఏదైతే రైతులకు సంబంధించిన ఇష్యూ పైన కూడా వైసీపీ సుదీర్ఘంగా పోరాటం చేసింది. అయితే గోడౌన్ల విషయం కావచ్చు, ఏదైతే మార్కెట్ ధర విషయం కావచ్చు, వీటిని అన్నిటిపైన కూడా వైఎస్ఆర్సీపీ పోరాటం కొనసాగిన పరిస్థితులు ఉన్నాయి. అయితే కూటమి పాలనపై అసంతృప్తి పెరుగుతుంది. కూటమిలో ఉన్న లుకలుకలు, మరోపక్క క్షేత్రస్థాయిలో వైఎస్ఆర్సీపీ బలోపేతం కావడం, మరోపక్క కూటమిలో ఉంటూ ప్రాధాన్యత దక్కని నేతలకు కూడా వైఎస్ఆర్సీపీ బలవిస్తుంది. ఏదైతే తమ పార్టీలోకి వస్తే, ఏదైతే సముచిత స్థానంతో పాటు అధికారం లేకొస్తే గౌరవంగా పదవులు కట్టబెడతాం,
గతంలో అధికారంలో ఉన్నప్పుడు పార్టీని, నేతలను, కార్యకర్తలను వదిలేసిన వైసీపీ తిరిగి ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ యాక్టివ్ అయింది. కేవలం 3 నెలల కాలంలో జగన్ 11 సీట్లకు పరిమితం అతి తక్కువ కాలంలో యాక్టివ్ కావడం, మరొక పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించడం, జగన్ ఏ నిరసన కార్యక్రమాల్లో పాల్గొనకపోయినా కూడా పార్టీని బలోపేతం చేసే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. మరొక జిల్లా కమిటీలు, రాష్ట్ర స్థాయి కమిటీలు, నియోజకవర్గ కమిటీలు, గ్రామ కమిటీలు, ఇటు మండల కమిటీలు, ఇలా వరుసగా ఆయా ప్రాంతాల్లో, ఆయా నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసేందుకు జగన్ ఇప్పటికే వ్యూహాలు సిద్ధం చేసింది. ఆ నేపథ్యంలో భాగంగా పొన్నూరు నియోజకవర్గం టీడీపీకి కలుసుకుంటారు. 2019లో మాత్రమే అక్కడ వైసీపీ గెలిచింది. అప్పుడు కిలార్ రోసయ్య అక్కడి నుంచి గెలవడం జరిగింది. 2024 ఎన్నికల్లో మళ్లీ దూరిపాలెం నరేంద్ర గెలిచారు, భారీ మెజార్టీతో గెలిచారు. గెలిచిన తర్వాత నియోజకవర్గంలో ఉన్న నేతలకు ఆశించిన స్థాయిలో, క్షేత్రస్థాయిలో కష్టపడి పనిచేసిన నేతలకు పదవులు దక్కలేదు. మరోపక్క ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ గాలం వేస్తుంది. ఏదైతే కూటమిలో ఉన్న అధికారం దక్కలేదు, అటు పదవులు దక్కలేదు, ఇటు వర్కులు దక్కలేదు, ఆర్థిక పరమైన లబ్ధి చేకూరినప్పుడు కూటమిలో ఉంటూ ఏం చేస్తారు? ప్రతిపక్ష వైసీపీలోకి వస్తే అవకాశం ఇస్తాం, గౌరవం కల్పిస్తాం అంటూ పదే పదే నేతలు హితబోధం చేయడంతో ఇటు మండల అధ్యక్షురాలుగా ఉన్న లక్ష్మీనీరజ కావచ్చు, మార్కెట్ యార్డ్ మాజీ ఉపాధ్యక్షుడిగా పనిచేసిన గౌతమ్ కావచ్చు, వీరు జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీ కండువ కప్పుకున్నారు. ఇటు రాష్ట్ర వ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయిలో ఉన్న పార్టీ కార్యకర్తలు, అసంతృప్తితో ఉన్న నేతలు, కూటమి నేతలపై వైసీపీ వల విసురుతుంది. అటు బీజేపీలో ఉన్న నేతలు కావచ్చు, ఇటు వైసీపీలో ఉన్న, ఇటు టీడీపీలో ఉన్న నేతలు కావచ్చు, ఇటు జనసేనలో ఉన్న నేతలు కావచ్చు, అన్ని పార్టీల్లో ఉన్న నేతలను వైసీపీలో చేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. మరొక వైసీపీలో ఉన్న అసంతృప్తులను గతంలో ఏదైతే అధికారంలో ఉన్నప్పుడు పదవులు దక్కిన నేతలు అటు టీడీపీ కూటమి కాలం ఇలా వరుసగా ఒకరిపై ఒకరు పార్టీలపై, టీడీపీపై వైసీపీ, వైసీపీపై టీడీపీ ఆధిపత్యం చెలాయించే ప్రయత్నాలు చేస్తున్నారు. మరొక జనసేనకు సంబంధించి అసంతృప్తున్న నేతలపైన కూడా వైఎస్ఆర్సీపీ ఫోకస్ చేస్తుంది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న వ్యవహారాలు ఇటు కూటమి పైన పెరుగుతుంది, వ్యతిరేకత పెరుగుతుందంటూ అంటే కీలక నేతలు జరుపుతున్నటువంటి మంత్రాంగం కూడా ఒక కారణం అని కూడా చెప్తున్నారు. బలోపేతం కావడం, ఆందోళన నిర్వహించడం, డిఎస్సి పైన కావచ్చు, కీలక నేతలు కూడా కిరణ్, కీలక నేతలు జరుపుతున్నటువంటి మంత్రాంగం కూడా ఒక కారణంగా కూడా చెప్తూ ఉన్నారు. అంటే ఆపరేషన్ ఆకర్ష్ కావచ్చు, లేకపోతే ఇతరత్ర అసంతృప్తితో ఉన్నటువంటి నాయకుల్ని పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించి వారికి సముచిత స్థానాన్ని కల్పిస్తామనేటువంటి ఒక భరోసా కూడా చాలా వరకు పనిచేస్తుంది అనేటువంటి మాట. దాన్ని ఎలా చూడాలంటారు మనం? ఓన్లీ ఇక్కడ ప్రధానంగా ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ అటు కూటమిలో ఉన్న నేతలపై ఫోకస్ చేస్తుంది. ఒక పొన్నూరు నియోజకవర్గం కాదు, ఇటు పోలవరం నియోజకవర్గంలో కూడా ఒక మాజీ ఎస్ఐ, ఒక రిటైర్డ్ ఎస్ఐ కూడా జగన్మోహన్ రెడ్డి సమక్షంలో, జయకుమార్ అనే రిటైర్డ్ ఎస్ఐ కూడా జగన్మోహన్ రెడ్డి సమక్షంలో జరిగింది. ఇక్కడ ప్రధానంగా అటు ఏవైతే న్యూట్రల్ గా ఉన్న ప్రజలను కావచ్చు, ఇటు ఉద్యోగులను కావచ్చు, మాజీ ఉద్యోగులను కావచ్చు వైఎస్ఆర్సీపీ ఆకర్షిస్తుంది. అధికారం లెక్కొస్తే సముచిత గౌరవం ఇస్తాం, అవకాశాలు ఇస్తాం, రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కూటమిని ఓడిస్తామంటూ పదే పదే వైఎస్ఆర్సీపీ నేతలు ప్రకటించిన నేపథ్యం చూసాం. నేరుగా కూటమి పాలనపై ఆరోపణలు చేస్తాం. ఇది ఒక పోలవరం, ఇటు పొన్నూరు నియోజకవర్గాలు కాదు, ఆయా నియోజకవర్గాల్లో 2 ఏళ్ల తర్వాత దాదాపు కూటమి అధికారంలోకి వచ్చి 3వ సంవత్సరం మొదలైంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ నిరసనలు కొనసాగిస్తుంది, ఆందోళన కొనసాగిస్తుంది, పార్టీ బలోపేతం అవుతుంది. ప్రతిపక్ష పార్టీ బలోపేతం అవుతుందంటూ సాక్షాత్తు మంత్రులు కూడా ప్రకటించిన నేపథ్యం ఉంది. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ నేతలు యాక్టివ్ అయ్యారు, వైసీపీ నేతలు యాక్టివ్ అయ్యి వీధి పోరాటాలు చేస్తారు, జగన్మోహన్ రెడ్డి కోసం రోడ్డు ఎక్కుతారనే ఒక నానుడు ఉంది. అయితే ఇక్కడ ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గతంలో పార్టీ నేతలను, కార్యకర్తలను గాలికి వదిలేశారనే ఆరోపణలు ఉన్నప్పటికీ జగన్ 2.0లో కార్యకర్తలే ప్రధానము, కార్యకర్తలే అధికారాన్ని నడిపిస్తారు, కార్యకర్తలే ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ముందుండి నడిపిస్తారు, కార్యకర్తలనే భాగస్వామ్యం చేస్తాం. జగన్ 2.0 ఇలా ఉండదు. గతంలో ఏదైతే తాము అధికారంలో ఉన్నప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు అంటూ చేసిన జగన్ జపం గత ఎన్నికల్లో బోల్తా కొట్టడంతో జగన్ తన స్టాండ్ మార్చుకున్నారంటే ఇప్పటికే వైసీపీ నేతల నుంచి సమాచారం ఇస్తే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు రాజకీయ పక్క కూటమి నేతల మధ్య సఖ్యత లేకపోవడం, కూటమిలో ఉన్న లుక్కలకు ఆయా నియోజకవర్గాల్లో ఏదైతే న్యూట్రల్ పీపుల్ కావచ్చు, ఏవైతే ఏదైతే సీనియర్ నాయకులు కావచ్చు, సీనియర్ సిటిజన్లు కావచ్చు, మరొక కూటమిలో అసంతృప్తి ఉన్న నేతల పైన కూడా వైసీపీ గాలం వేస్తుంది.
ఇది రాబోయే రోజుల్లో మరింత పెరుగుతుంది. కూటమిలో ఇప్పటికే ఒక సామాజిక వర్గం, కాపు సామాజిక వర్గం అసంతృప్తితో ఉంది. కాపు సామాజిక వర్గ నేతలు అసంతృప్తితో కొనసాగుతున్నారంటూ ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలు కూడా గమనించారు. కొంతమంది నేతలు తమ స్టాండ్ మార్చుకుంటున్నారు, కొంతమంది నేరుగా వైసీపీ నేతలకు అందుబాటులోకి వచ్చారు. గతంలో పార్టీ నేతల పైన కూడా జగన్ విమర్శలు చేయకూడదంటూ పార్టీ నేతలకు సూచించారు. అయితే రాబోయే రోజుల్లో వైసీపీ నుంచి వెళ్ళిన నేతలు కూడా తిరిగి ఏదైతే రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలైతే చూస్తున్నాం. గుంటూరు జిల్లా పొన్నూరులో టీడీపీకి బిగ్ షాక్ లాంటి వార్తనే చెప్పాలి. వైసీపీలో చేరారు మండవ గౌతమ్, లక్ష్మీ నీరజ. అధినేత వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. పార్టీ బలోపేతానికి సమర్థవంతంగా పనిచేయాలని కూడా ఆకాంక్షించారు జగన్. జగన్ నాయకత్వం, సిద్ధాంతాలు, లక్ష్యాలు, ప్రజల పట్ల నిబద్ధత ఎంతో ఆకర్షించాయని కూడా మండవ గౌతమ్ చెప్తున్నారు. ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడుతున్నటువంటి వైసీపీలో చేరడం సంతోషంగా ఉందని వెల్లడించారు.